యాదగిరిగుట్ట కొండపైకి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు వచ్చి పాప పరిహార సంకల్పం చేయడంతో వారు చేసిన పూజల వల్ల ఆలయం అపవిత్రమైందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య అన్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో నీటితోని మొత్తం ఆలయం మొత్తాన్ని శుభ్రపరిచారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ శ్రేణులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు హరీష్ రావు అనే ఒక రాక్షసుడు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తెలంగాణలో మొదటి తిరుపతి అయినటువంటి యాదగిరిగుట్టకు వచ్చి ఈ గుట్టను మలినం చేసిండు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేస్తే తెలంగాణ ప్రజలు నెట్టేట ముంచిండు. తెలంగాణ ఉద్యమ ముసుగులో మరి ఆ రోజు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకని అగ్గిపెట్టె రావు. మళ్ళీ ఇవాళ యాదగిరిగుట్టకు వచ్చి ప్రజలను మోసం చేసిందే కాక మా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత ఇలవేల్పైనటువంటి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మళ్ళొక్కసారి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక రాక్షసుడిగా వచ్చి గుళ్ళ కూడా రాజకీయాలు చేస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ 9 నెలల్లో తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చూసి జీర్ణించుకోలేక తెలంగాణలో మహిళలకు ఇచ్చే గౌరవం చూసి ఇలా మహిళలు కూడా రేవంత్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని జేజేలు పలికి మా అన్న మా పెద్దన్న అంటుంటే జీర్ణించుకోలేక ఏ రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి ఆ రోజు ఉద్యమ కాలంలో ఏ రకంగా అయితే పెట్రోల్ దొరికి అగ్గిపెట్టె దొరకలేదో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి రైతులకు విడతల వారీగా ఏదైతే మాట ఇచ్చినామో మాట మీద కట్టుబడి మా గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 దశల్లో 18 తారీఖున 1,00,000 రూపాయలు, 30 తారీఖున జూలై 30 తారీఖున 1,50,000 వరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు 70వ స్వతంత్ర వేడుకల్లో తెలంగాణ రైతులను పూర్తిగా 2 లక్షల వాళ్ళని విముక్తి చేయాలనే సంకల్పంతో ఇచ్చిన మాట కట్టుబడి ఇలా తెలంగాణ రైతులకు విముక్తి చేస్తే జీర్ణించుకోలేని హరీష్ రావు, రామారావు ఇద్దరు కూడా కూడబలుక్కొని ఇలా తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేయడానికి ప్రగల్భాలు బతుకుతున్నారు. ఇలా తెలంగాణలో ముఖం చెల్లక మా గౌరవ ముఖ్యమంత్రి విసిరినటువంటి సవాలుకు స్వీకరించే దమ్ము ధైర్యం లేక ఆ రోజు ఎట్లయితే అగ్గిపెట్టె దొరకలేదో ఈ రోజు కూడా తెలంగాణ ప్రజలకు ముఖం చూయించలేక రాజీనామా చేయక రాజీనామా పేరు మీద డ్రామాలాడి మళ్ళీ నేను తెలంగాణ ప్రజలకు రుణమాఫీ చేయిస్తా అని చెప్పి డ్రామాలాడి ఇలా మాకిక్కడ మా ఇంటి విలువేల్పోయినటువంటి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా మలినం చేసినటువంటి దుర్మార్గుడు హరీష్ రావు. మరి ఆ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తెలంగాణ ప్రజల ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరెన్నో 10 ఏళ్ల నుంచి చేసినటువంటి అప్పులను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ మీరేదైతే గత 10 ఏళ్లలో చేయనటువంటి రుణమాఫీని ఆ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే మీరు ఈ రకంగా మాట్లాడడం ఇలా ప్రజలు క్షమించరు, నిన్న దేవుడు క్షమించడు. ఈడను ముక్కు నాలకు రాసిన తొర్లు బండాలు పెట్టిన గుండు గీయించుకున్న ఆ స్వామివారు మాత్రం మిమ్మల్ని క్షమించడు. మీ మామని కానీ మీ బమ్మర్దిని కానీ నిన్ను కానీ క్షమించే రోజులు పోయినాయి. మీరు ఇంకా 50 ఏళ్ళు కొట్లాడినా మీకు అధికారం రాదు. మీరు ఖచ్చితంగా బీజేపీలో విలీనం కావడు ఖాయం. కాబట్టి ఇలాంటి దుప్పడితే రేపు గ్రామాలలో మిమ్మల్ని సీపిరి కట్టతో కొడతారు. గతంలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి 4 విడతలుగా ఏ రైతుకు అసలు వడ్డీ కిందనే పోయినాయి, అసలు అట్నే బ్యాంకులలో ఉంది. ఏ రైతు కూడా పాస్బుక్
బయటికి తీసుకొచ్చిన చరిత్ర. 8,500 కోట్లు రైతులకు ఎగరం పెట్టిరు. రైతుల రుణమాఫీ కోసం ఓఆర్ఆర్ అమ్మే చరిత్ర, నీచమైన చరిత్ర మీ మావది, మీ బామ్మర్ది నీది. మరి నువ్వు 6 అడుగుల ఆజానుభావం ఉంటావు. నీకు దమాకు మెదడులో ఉందా, మోకాలలో ఉందా? ఏమనంటే రాజకీయాలు, ఏమనంటే సెంటిమెంట్లు, ఏమనంటే దేవుని నమ్ముకొని రాజీనామా ఎక్కడ చేయాల్సిందని తెలంగాణ ప్రజలు గల్లబట్టాడతారని చెప్పి ఈ డ్రామాలకు తెరలేపిన హరీష్ రావుకు ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏ ముఖం పెట్టుకొని గుట్టకొచ్చి మీరు గుట్టను గత 10 ఏళ్లుగా ఏలినటువంటి వాళ్ళు ఈ గుట్ట కింద స్వామివారిని నమ్ముకొని మా తాత తండ్రులు మేమందరూ కూడా స్వామివారి కాళ్ళ దగ్గర వచ్చే భక్తులకు సేవ చేసుకొని మేము బతుంటే మా పొట్టను కొట్టినటువంటి మీ ప్రభుత్వం గుట్ట అభివృద్ధి పేరు మీద 1000 కోట్లు దండుకొని ఇలా కవితకి ఎక్కడుంది? లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉంది. ఇక్కడ 100 రూపాయలు పడితే కవితకి ఇంటికి 50% 50 రూపాయలు పోవాలి. మరి గతంలో ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ గతంలో పాలించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా దేవుని సొమ్ము కొల్లగొట్టారు కాబట్టి ఇవాళ మీరు ఆ దేవుడు కనికరి ఇలా శపించి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిండు. అయినా మీకు బుద్ధి రాకపోతే ప్రజలు బుద్ధి చెప్పి, దేవుడు బుద్ధి చెప్పి, దేవుని పేరు మీద దోసుకొని ఇలా ఓఆర్ఆర్ నమ్ముకొని రైతుల మీద భారాలు పెట్టి ఎన్నో కోట్ల అప్పు చేస్తే మీరు చేసినటువంటి పాపాలు కడుక్కుంటా, మీరు చేసినటువంటి అప్పును తీర్చుకుంటా, ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసి ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి 45 గంటల్లోనే మా అక్క జిల్లాలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించి మహిళలకు పెద్దపీట వేస్తే రామారావు ఏమంటాడు? అక్క చెల్లెలు లేరా, నీకు తల్లి లేదా, మీ భార్య లేదా? మరి వాళ్ళే మహిళల బస్సులలో డాన్సులు చేయమంటాడు, బ్రేక్ డాన్స్ అంటాడు. ఇదేనా సంస్కృతి? అమెరికా సంస్కృతి, డ్రగ్ సంస్కృతి. మరి ఇవన్నీ గమనించే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తే ఇలా మా ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత విలువైనటువంటి లక్ష్మీనరసింహ స్వామిని కూడా అపవిత్రం చేసినటువంటి దుర్మార్గులకు ఖచ్చితంగా ప్రజలు క్షమించలే, దేవుడు క్షమించలే. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. ఈ రోజు వరకు మా గౌరవ ముఖ్యమంత్రి గాని మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 24,000 కోట్లు బ్యాంకులలో జమ చేసినాం. ఎవరైతే 2 లక్షల మీద ఉన్న వాళ్లకు 10,000 కానీ 20,000 కానీ వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తే తెల్లారే వాళ్ళకి 2 లక్షలు మాఫీ అవుతుంది. కొంతమంది ఆధార్ కార్డులు మ్యాచ్ కాక, కొంతమంది టెక్నికల్ ఇష్యూల వల్ల ఎవరైతే రాలేదో వాళ్లకు ప్రతి బ్యాంకులో నోడల్ ఆఫీసర్ పెట్టాం. ఇవాళనే మా ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశించింది, ఎవరైతే రుణమాఫీ కాలేదో టెక్నికల్ ఇష్యూల వల్ల కానీ 2 లక్షల పైబడి ఉన్న వాళ్లకు మీరు దరఖాస్తులు తీసుకోండి, ప్రతి ఒక్కరికి బ్యాంకులలో పరిశీలించి వాళ్ళకు ఇవ్వండి అని చెప్పి, అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం మాట మీద 27 రోజులలో 18,000 కోట్లు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు చెప్తుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఒక ఆయనేమో మహిళలను దూషిస్తాడు, ఒక ఆయనేమో డ్రామాలు చేస్తుంటాడు. ఇక ఆఖరికి ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని కూడా అపవిత్రం చేస్తే ఇలా 1000 మంది మా కాంగ్రెస్ నాయకులు రైతులందరూ కూడా వచ్చి ఈ దుర్మార్గులు మళ్ళీ డ్రామాలు చేస్తున్నారని చెప్పి ట్యాంకర్లతోటి ఇలా స్వామివారి ఆలయ ప్రాంగణం మెట్లు వాళ్ళు ఎక్కడైతే అడుగు పెట్టారో దాన్నంతా కూడా చీపుర్లతోటి నీళ్లతోటి క్లీన్ చేసి ఆ పాపాన్ని పూర్తిగా కడిగేసినాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అన్న